ఈరోజు మొదటి ప్రశ్న ఈ రోజుకి ప్రశ్న ఏంటి అంటే, భూలోకంలో కొందరికి తమ ధ్యేయం తెలుసు. కొందరికేమో తెలీదు. ఎందుకని అనేది ప్రశ్న. అందరికీ వాళ్ళ ధ్యేయాలు తెలీదు. కొందరికి తెలుసు, కొందరికి తెలీదు. ఎందుకని అనేది వాళ్ళు అడుగుతున్న ప్రశ్న అండి. ఇంకా సమాధానం ఏంటంటే, మొదటిది దీన్ని పాయింట్లలాగా ఇచ్చారు. 4 పాయింట్లు ఇచ్చారు. ధ్యేయం ఎందుకు తెలీదు కొంతమందికి, కొంతమందికి ఎందుకు తెలుస్తుంది అనడానికి. మొదటి పాయింట్ వచ్చేసి, మీ ధ్యేయం తెలియడానికి మీరు మంచి ఆధ్యాత్మిక స్థాయిలో ఉండాలి. మీరు తప్పుదారిలో ఉంటే ఆత్మోన్నతి అనే మొదటి ధ్యేయానికి చాలా దూరంగా ఉంటారు. కనుక సేవ అనే ప్రశ్ననే ఉదయించదు. ఏమంటున్నారు? ఆధ్యాత్మికంగా మీరు మీ స్థాయి అనేది మంచి స్థాయిలో ఉన్నప్పుడు మాత్రమే మీ ధ్యేయం అనేది మీకు తెలుస్తుంది. అయితే ఆత్మోన్నతి అనే మొదటి ధ్యేయానికి ఆత్మోన్నతి అంటే ఏంటి? ఇప్పుడు మనం ఇంతకుముందు నేను చెప్పాను గదా! చాట్‌లో మనం అనుకున్నాము. ఫస్టు ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకోవడం, లోపాలను అంగీకరించడం, మార్పు కోసం ప్రయత్నించడము, ఈ తర్వాత వివేకం జనించడం. ఇవి అసలు దీనికే రీచ్ అవ్వలేరు మీరు. ఎప్పుడు మనం మంచి ఆధ్యాత్మిక స్థాయిలో లేకపోతే మీరు ఆత్మోన్నతి అనే మొదటి ధ్యేయానికే చాలా దూరంగా ఉంటారు కనుక, ఇంకా రెండో ధ్యేయమైన సేవ అనే ప్రశ్నే ఉదయించదు. ఇంకా రెండో పాయింట్‌కి ఏమంటున్నారు అంటే, మీ అంతరంగం తెరుచుకొని ఉంటే మీ ధ్యేయాన్ని మీరు గుర్తించగలరు. మీరు బాగా తార్కికులై అంటే తార్కికం అంటే లాజికల్‌గా ఉన్నప్పుడు మీ అంతఃప్రేరణ పట్టించుకొనకపోతే మీ అసలైన ఉద్దేశ్యం నుంచి మీరు పారిపోతున్నారు అని అర్థము అంటున్నారు. అంటే నేనెప్పుడు నా బాహ్యమైన మైండ్ నుంచి వచ్చే మాటలనే పట్టుకొని ప్రతీదీ నాకు లాజికల్‌గానే ఉండాలి. నాకు ప్రూఫ్‌లుంటేనే నేను నమ్ముతా అని ఇట్లాంటి మనము లాజిక్‌గా ఎక్కువ ఉంటూ ఇంతసేపు దాన్నే పట్టించుకుంటూ ఉంటే ఏమవుతుంది, మన అంతరంగం అనేది సైలెంట్ అయిపోతుంది అనుకున్నాం గదా! అంతరంగాన్ని పట్టించుకోకపోతే మీ అసలైన ఉద్దేశ్యం నుంచి మీరు దూరంగా ఎళ్ళిపోతారు. అంతరంగమే ఎప్పుడు మనకి గైడ్ చేస్తూ ఉంటుంది. నువ్వు ఈ దారిలో ఎళ్ళు అని వీళ్ళు చెప్తున్నారు కదా! అయితే అసలైన ఉద్దేశానికి మీరు దూరంగా పారిపోతారు. అతిగా విశ్లేషిస్తూ పోయినప్పుడు భౌతిక మనస్సు అడ్డంకిగా మీకు మారుతుంది. ఎప్పుడైనా నాకు ప్రూఫ్‌లు కావాలి, నేను చూస్తేనే నమ్ముతాను అని మనం మాట్లాడుతున్నాము అంటే, అది మన అంతరంగం కాదు. మన బాహ్యమైన మైండ్ నుంచి వస్తున్నాయి అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మూడో పాయింట్ ఏమంటున్నారు అంటే, మీరు సంసిద్ధంగా ఉన్నప్పుడే మీ ధ్యేయం తెలుస్తుంది. త్వరగా తెలిస్తే మీరు అబ్బురపడవచ్చు లేదా గర్వితులు కావచ్చు. ఆ ధ్యేయం ఇచ్చే బాధ్యతను మీరు అంగీకరించాలి. దానిని నిర్వర్తించే సామర్థ్యాన్ని మీరు కలిగి ఉండాలి అంటున్నారు. ఏమంటున్నారు చూడండి. నేను ఇంకొకసారి చదువుతా దీన్ని. మీరు సంసిద్ధంగా ఉన్నప్పుడే మీ ధ్యేయం తెలుస్తుంది. త్వరగా తెలిస్తే మీరు అబ్బురపడవచ్చు లేదా గర్వితులు కావచ్చు. మనము రెడీగా ఉన్నప్పుడు మాత్రమే మనకి మీ ధ్యేయం అనేది తెలుస్తుంది. త్వరగా తెలిస్తే ఏమవుతుంది అంటే, మీరు గర్వితులు కావచ్చు. ఆ ధ్యేయం ఇచ్చే బాధ్యతను మీరు అంగీకరించాలి. దాన్ని నిర్వర్తించే సామర్థ్యాన్ని మీరు కలిగి ఉండాలి. అంటే చూడండి, మన ధ్యేయం తెలియాలంటే, మనకు ఫస్ట్ ఏమంటున్నారు, మనం దానికి ఎలిజిబిలిటీని పొందాలి. మనకు ఆ సామర్థ్యాన్ని మనం సంపాదించుకొని ఉన్నప్పుడు, అప్పుడే మనకు ఆ ధ్యేయం అనేది రివీల్ అవుతుంది అంటున్నారు. ఆ ధ్యేయం ఇచ్చే బాధ్యతను మీరు అంగీకరించగలిగే స్థితిలో ఉండాలి. దాన్ని నిర్వర్తించే సామర్థ్యం కూడా మీరు కలిగి ఉన్నప్పుడు మనకది రివీల్ అవుతుంది. మీ ధ్యేయం ఏంటి అనేది తెలుస్తుంది అంటున్నారు. ఇంకా నాలుగోదొచ్చేసి మీ నిబద్ధత స్థాయి కీలకం. ఆధ్యాత్మిక మార్గంలో మీరెంత అంకిత భావంతో ఉన్నారు, మీరు ఒకే విధంగా ఉంటూ, మీ జీవితంలో ఆధ్యాత్మికతకే ప్రాధాన్యం ఉంటే, మీ ధ్యేయం వైపు మీకు మార్గం చూపడం జరుగుతుంది. అంటే నేను ఇక్కడ చూడండి, మీరు ఆధ్యాత్మిక మార్గంలో ఎంత అంకిత భావంతో ఉన్నారు. ఇట్ ఎంత డెడికేషన్‌తో ఉన్నారు. ఏది జీవితంలో మనం దేనికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నాం. మన బాహ్యమైన ఈ ప్రాపంచికానికి మనం ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నామా? లేదా ఆధ్యాత్మికానికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నామా? అది అది కూడా ముఖ్యమంటున్నారు. మీరు ఒకే విధంగా ఉంటూ, మీ జీవితంలో ఆధ్యాత్మికతకే ప్రాధాన్యం ఉంటే, మీ ధ్యేయం వైపు మీకు మార్గం చూపడం జరుగుతుంది. అంటే నేను 100% నా జీవితము, నా సమయము నేను ఎంత అయినా
దీన్ని కొంతవరకు చేసి నా మిగిలిన పూర్తి సమయాన్ని నేను ఆధ్యాత్మికానికే పెడతాను. నా చూపెప్పుడు నా మనస్సు, నా చూపు అంతా ఆధ్యాత్మికం వైపే ఉంటుంది. బాహ్యంగా నేను ఎన్ని పనులు చేస్తున్నప్పటికీ, ఇంటి బాధ్యతలు కానీ, కుటుంబ బాధ్యతలు గానీ నిర్వర్తిస్తున్నప్పటికీ కూడా నా మనసులో కానీ, నా ఆలోచనలో కానీ ఎప్పుడూ ఆధ్యాత్మికతనే ఉంది అంటే, అప్పుడు మనము 100% ఆధ్యాత్మికానికి మనం ప్రియారిటీ ఇస్తున్నట్టే. అట్లాంటప్పుడు కూడా మీ ధ్యేయం వైపుకు మీకు మార్గం చూపడం జరుగుతుంది. కొన్ని మార్లు మనుషులు తమ ధ్యేయాలను అర్థం చేసుకోవాలని నిజాయితీగా ప్రయత్నించరు. అందువల్ల వారు ముందుకు సాగరు, బాగుపడరు. ఇది మిమ్మల్ని బట్టే మీకు తెలుస్తుంది అనేది వాళ్ళు చెప్తున్నారు. భూలోకంలో దైవ కార్యం నెరవేరడానికి మీరొక మార్గం. ఒకవేళ మీరు చెడు మార్గంలో పడి మిమ్మల్ని మీరు కలుషితం చేసుకుంటే మీ ధ్యేయాన్ని మీ ధ్యేయాన్ని పూర్తి చేసే అవకాశాన్ని మీరు తిరస్కరిస్తున్నారు అని అర్థం. మీ ప్రతిభను కోల్పోతారు. ఎప్పుడైతే మనము ఈ ఈ భూలోకంలో ఉన్న ఇక్కడి పరిస్థితులకు, ఈ సిట్యుయేషన్స్‌కి మనము లొంగి, మనము వాటి వైపే వెళ్తున్నాము అంటే, లేదు అంటే చెడు మార్గంలో నడుస్తు నడుస్తూ మిమ్మల్ని మీరు కలుషితం చేసుకుంటే, మీ ధ్యేయాన్ని పూర్తి చేసే అవకాశాన్ని మీరు తిరస్కరిస్తున్నారు అని అర్థం. మీ ప్రతిభను మీరు కోల్పోతున్నారు. మనకు పుట్టుకతో వచ్చిన ప్రతిభను అట్లాంటి సందర్భంలో మనం కోల్పోతాం. మీరు గనక అప్ అపవిత్ర ప మార్గమైతే మీది గనక అపవిత్ర మార్గమైతే, మీ ధ్యేయం వైపు మిమ్మల్ని నడిపించి, దానిని సాధించేలా చేయగలదైన ఆత్మలోకం నుంచి వచ్చే మార్గదర్శకత్వం మీకు అందదు. మనం నడిచే పరిస్థితి, మన రోజువారీగా మన జీవితం, మన ఆలోచనలు, మన ప్రవర్తనను బట్టే మనకు సహాయం అందుతుంది. మార్గదర్శకత్వం అనేది దొరుకుతుంది. మీ జీవిత ధ్యేయం అనేది తెలుస్తుంది అంటున్నారు. ప్రతి ఆత్మకు ఒక ఉద్దేశం ఉంటుంది. ఆ ఉద్దేశం మీరు ఆధ్యాత్మిక మార్గాన్ని మొదలుపెట్టినప్పుడు మాత్రమే మీకు తెలుస్తుంది. ఒకసారి మీరా ఉద్దేశాన్ని కనుగొంటే ఇంక ధ్యేయం పూర్తి చేస్తూ పోతారు. మీరు నిజంగా సంతోషంగా, శాంతితో ఉంటారు. ఎప్పుడైతే ఇక్కడ అల్టిమేట్‌గా వీళ్ళేం జెప్తున్నారండి, మీరు ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మొదలుపెట్టినప్పుడు మాత్రమే మీకు ఉన్నత మార్గదర్శకత్వం, ఆ ఉన్నత ఆత్మల నుంచి మనకు మార్గదర్శకత్వం, సహాయం అందుతుంది. మనకు అంతరంగం ఓపెన్ అయ్యి ఉంటుంది. ఇంకా మన జీవిత ధ్యేయం అనేది మనకు తెలుస్తుంది. ఈ పూర్తిగా వీళ్ళు చెప్పేది మనం ఆధ్యాత్మిక ప్రయాణాన్ని పట్టుకొని ఉండాలి. దాని నుంచి విడిపడకూడదు. అంటే మనల్ని మనం ఇక్కడ మళ్ళీ వీళ్ళు చెప్పే ఆధ్యాత్మిక ప్రయాణం అంటే ఇంతకుముందు చెప్పినట్టుగానే మనము ఆ జ్ఞానాన్ని తెలుసుకోవాలి మొదట. తర్వాత లోపాలను అంగీకరించాలి. దానికోసము ఆ మార్పు కోసం ప్రయత్నించాలి. మీరు మీ ప్రతిభలు మనం వాటిని ఎలా ఉపయోగిస్తామో తెలుసుకునే పరీక్షలు. ఇక్కడ ఏమండి నేను వేరే లైన్ చదివాను. ఒకసారి మీరా ఉద్దేశాన్ని కనుగొంటే ఇంకా ధ్యేయం పూర్తి చేస్తూ పోతారు. మీరు నిజంగా సంతోషంగా, శాంతితో ఉంటారు. ఇంకా నెక్స్ట్ ప్రశ్న, వ్యక్తులు తమను తాము కలుషితం చేసుకుంటారని మీరన్నారు. మంచి వక్తలు కూడా తప్పు చేస్తారా అనేది ప్రశ్న. ఏంటి? వ్యక్తులు తమని తాము కలుషితం చేసుకుంటారు అన్నారు కదా మీరు. మరి మంచి వక్తలు కూడా తప్పు చేస్తారా అనేది ప్రశ్న. సమాధానం చేస్తారు. తప్పు చేస్తారు. ఉదాహరణకు భూలోకంలో ప్రకృ ప్రకృత్యతీత ప్రకృత్యతీత ప్రతిభావంతులు అంటే తన స్వయంగా ప్రకృతి పరంగా స్వానుభవం అంటే వాళ్ళకి స్వయంగా వాళ్ళకున్న ప్రతిభావంతులు ఎంతోమంది ఉన్నారు. అంటే సైకిక్స్ ఉన్నారు. వారు గనక నిరంతరం తమ పనికి భౌతిక సంపదలు కోరితే వారి ప్రగతి పరిమితమైపోతుంది. అంటే నిజంగా సైకిక్స్ అంటే వాళ్ళు పుట్టుకతోటే వాళ్ళకెన్నో ఆధ్యాత్మికమైన గుణాలుంటాయి. ఆ ప్రతిభ ఉంటుంది. అట్లాంటి వాళ్ళు కనుక వాళ్ళు చేసే పనికి భౌతిక సంపదలు కోరితే, అంటే ప్రతి దానికి ఒక రేట్ పెట్టుకొని వాళ్ళ ప్రతిభను అమ్ముతూ పోతే వాళ్ళు అట్లా ప్రవర్తించినప్పుడు, అట్లా కోరితే పనికి భౌతిక సంపదలు కోరితే వారి ప్రగతి అనేది లిమిట్ అయిపోతుంది. పరిమితమైపోతుంది. వాళ్ళు మంచి పని చేస్తారు. కానీ వారికి సంపద కావాలి.
పూర్తిగా నిస్వార్థంగా చెయ్యరు కనుక కావలసినంత ప్రగతి అనేది లభించదు. సంపదతో ప్రమేయం లేకుండా మంచి పని చేస్తే మన అంతరంగం ధ్యేయాన్ని గుర్తిస్తుందనడంలో సందేహం లేదు. కానీ ఒకసారి సఫలత సాధించారంటే ఆ సఫలత ఒక పరీక్ష. అది మిమ్మల్ని చెడు మార్గంలో నడిపించడానికి మీరు అంగీకరించకూడదు. ప్రతిభలు మనం వాటిని ఎలా ఉపయోగిస్తామో తెలుసుకునే పరీక్షలు. అంటే చూడండి, ఒక్కసారి మనం ఏదన్నా సక్సెస్‌ఫుల్‌గా చేసిన తర్వాత, ఈ ఒక్కసారి సఫలత సాధించారంటే, ఆ సఫలత మీకొక పరీక్ష అంటున్నారు. అంటే నేనొక పని చేసిన తర్వాత గర్వమొస్తుంది. నేనే చేశానన్న అహంకారమొస్తుంది. అప్పుడు అది పరీక్షలాగా మీరు తీసుకోవాలి. మిమ్మల్ని చెడు మార్గంలో నడిపించడానికి మీరు అంగీకరించకూడదు. ఒక్కసారి గర్వం వచ్చిందంటే ఏం జరుగుతుంది? కిందికి పడిపోతాం గదా! కాబట్టి ఇంక కింద పడిపోయామంటే ఏముంది? ఇంకా అన్ని సరికాని గుణాలతో కొట్టుకుపోతాం. అది మీరు సాధించారంటే వెంబటే మీరు జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవడానికొచ్చిన అదొక పరీక్ష లాంటిది. అప్పుడు మీరు చెడు మార్గంలో నడిపించడానికి మిమ్మల్ని మీరు అంగీకరించకూడదు. ప్రతిభలు మనం వాటిని ఎలా ఉపయోగిస్తామో తెలుసుకునే పరీక్షలు. ఇప్పుడు ఇక్కడ ప్రతిభ అంటే మనకుండే కొన్ని స్కిల్స్ అనుకోవచ్చు. ఏంటి మన ఆధ్యాత్మికంగా ఇప్పుడు థర్డ్ ఐ గానీ, యాస్ట్రల్ ట్రావెల్ గానీ, లేదా ఇంకా ఏవైనా మనకున్న స్కిల్స్ మనం వాటిని ఎట్లా వాడుతున్నాము అనేది మనం చెక్ చేసుకోవాలి. ప్రతిభలనేవి మనకు మనల్ని మనము వాటిని ఎలా ఉపయోగిస్తామో తెలుసుకోవడానికి అవి ఒక పరీక్షలు అంటున్నారు. ఇంకా నెక్స్ట్ ప్రశ్న, బాధ్యత, సేవ 2 ఒకటేనా? బాధ్యత, సేవ 2 ఒకటేనా అంటే సమాధానం కాదు. తేడా ఉంది. మీ ఆరోగ్యాన్ని కాపాడుకొనటం మీ మొదటి బాధ్యత. రెండింటికి తేడా చెప్తున్నారు. బాధ్యత అంటే ఏంటి? సేవ అంటే ఏంటి? మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడం అనేది మన మొదటి బాధ్యత. మీ ఆత్మ ధరించే వస్త్రం ఈ శరీరం. దీనిని దేవుడిచ్చాడు. దీనిని సంరక్షించుకుంటూ జాగ్రత్తగా చూసుకోవాలి. మీ ధ్యేయాన్ని పూర్తి చేసేందుకు ఆత్మకు సహాయపడే సాటి లేని ఉపకరణం ఇది ఈ శరీరం. ఇంతకుముందు కూడా మనం చదువుకున్నాము. ఆహ్, చేసే ఏమన్నారు? పాపకర్మలలో గూడా పాపం అంటే ఏంటి అంటే, మనము శరీరానికి సరైన ఎక్సర్‌సైజ్ చెయ్యకపోవడం గూడా అదొక సరికాని పని కింద చెప్పారు. అంటే మనము సరైన ఆహారం తీసుకోకపోవడం అన్నారు. సరిగ్గా మనం ఎక్సర్‌సైజ్ చేయకపోవడం దీన్ని కూడా అదేంటి ఇది కూడా తప్పేనా అనంటే, ఇక్కడ చెప్పే సమాధానం ఏంటి? ఇది ఆత్మ ధరించే వస్త్రము. దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. దీన్ని కాపాడుకున్నప్పుడే మనకి ఈ అనుభవాలన్నీ మనం పొంది మనం ఉన్నతంగా ఎదగగలుగుతాం. కాబట్టి మీ బాధ్యతలలో ఆ దేవుడిచ్చిన ఈ శరీరాన్ని కాపాడుకోవడం కూడా మీ బాధ్యతే. మీ ధ్యేయాన్ని పూర్తి చేసేందుకు ఆత్మకు సహాయపడే సాటి లేని ఉపకరణం ఇది. అనారోగ్యంగా ఉన్న శరీరం మనసుని పాడు చేస్తుంది. ఇది ఇది ఆత్మ మళ్ళీ ఎందుకు జన్మించిందో తెలుసుకోలేని పరిస్థితికి చేర్చి అసంతృప్తికి, అజ్ఞానానికి లోన్చేస్తుంది. మీ శరీరం దేవాలయం. దానిని గౌరవించాలి. అంటే మనము సరికాని ఆహారం తీసుకొని శరీరాన్ని సరిగ్గా పట్టించుకోకపోతే ఏం జరుగుతుంది? మనకు అనారోగ్యం వస్తుంది. అనారోగ్యం వచ్చినప్పుడు ఏమవుతుంది? మనసనేది అది ఆహ్, నిశ్చలంగా అవ్వదు. అది ఎంత తిరుగుతూ పోతుంది. దానికి ఒక స్థితిగతులనేవి ఒక దగ్గర ఉండవు దానికి. అప్పుడు మనసు పాడవుతుంది. మనసు పాడు చేస్తుంది ఈ అనారోగ్యం అనేది. ఇది ఏమవుతుంది? మనసుతోటే కదా ఉన్న సమస్యలన్నీ. మనసుని నిశ్చలం చేయడం కోసమే మనం ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. కాబట్టి ఈ ఈ నిశ్చలంగా లేని మనసు, గందరగోళంగా ఉన్న మనసు ఏం చేస్తుంది? మళ్ళీ మనం అసలు ఎందుకొచ్చామో, మన ఆత్మస్థితి ఏంటి అనేది తెలుసుకోలేని ఒక అజ్ఞానపు స్థితికి, అసంతృప్తికి మనల్ని దిగజారుస్తుంది. ఆ అజ్ఞానానికి లోన్చేస్తుంది. మీ శరీరము అనేది ఇదొక దేవాలయం. దానిని గౌరవించాలి అంటున్నారు. ఎవరినైనా సంరక్షించడం అంటే తల్లిదండ్రులనో, తాతనో, బిడ్డలనో సంరక్షించడం. అది మీ బాధ్యత. బాధ్యతలలో తల్లిదండ్రులు, తాతలు, బిడ్డలు, పిల్లలు వీళ్ళని రక్షించడం అనేది మీ బాధ్యత.
ఏదో త్యాగం చేస్తున్నామనే భావన లేకుండా ఈ బాధ్యతను నిర్వర్తించాలి. మళ్ళీ ఇక్కడ కూడా బాధ్యతను నిర్వర్తించడంలో కూడా నేను వీళ్ళ కోసము నేను ఇది త్యాగం చేస్తున్నాను, నేను అది కాంప్రమైజ్ అవుతున్నాను అనే భావన ఉన్నా కూడా అది ఆ భావన ఉండకూడదు. ఏదో త్యాగం చేస్తున్నాననే భావన లేకుండా మీ బాధ్యతలను మీరు నిర్వర్తించాలి. మనుషులు ఎంత స్వార్థపరులైనారంటే ఎవరైనా కొంచెం దయ చూపిస్తే ఆశ్చర్యపడే పరిస్థితిలో ఉన్నాం. స్వభావ సిద్ధంగా మీరు దయ, సానుభూతి లేని వారైతే ఎక్కడ తప్పు చేశారో ప్రశ్నించుకోండి. మీ కుటుంబానికి, స్నేహితులకు సాయం చేసే అవకాశాన్ని కోల్పోతే ఒక వాగ్దాన భంగం చేసినట్లే. అంటే పైనున్నప్పుడే మనము ఈ పని చేస్తాము అని చెప్పి వచ్చాము. వాళ్ళకి సహాయం చేయకపోతే, కుటుంబానికి, స్నేహితులకు సహాయం చేసే అవకాశాన్ని కోల్పోతే మీరేమనుకోవాలి అంటే ఒక వాగ్దాన భంగం మీరు చేసినట్లే అంటున్నారు. వ్యక్తికి వీరి బాధ్యత ఉంటుంది. బాధ్యతల గురించి చెప్తున్నారు గదా ఇక్కడ. వ్యక్తికి వీరి బాధ్యత ఉంటుంది అని 5గురు గురించి చెప్తున్నారు. మొదటి బాధ్యత పిల్లలు, రెండో బాధ్యత తల్లిదండ్రులు, మూడో బాధ్యత దాంపత్య భాగస్వామి భర్త గాని, భార్య గాని, నాలుగో బాధ్యత ఇతర కుటుంబ సభ్యులు, ఐదో బాధ్యత స్నేహితులు. స్నేహితులు కూడా బాధ్యత కిందికే చెప్తున్నారు. పిల్లలు, తల్లిదండ్రులు, దాంపత్య భాగస్వామి, ఇతర కుటుంబ సభ్యులు, స్నేహితులు. వీళ్ళయన్నీ కూడా మన బాధ్యతల కింద చెప్తున్నారు. సన్మార్గంలో ఉన్నవారి పట్లే మీకు బాధ్యత ఉందని గుర్తుంచుకోండి. మళ్ళీ ఇక్కడ పిల్లలు, తల్లిదండ్రులు, దాంపత్య భాగస్వామి, ఇతర కుటుంబ సభ్యులు, స్నేహితులు అన్నారు కదా అని చెప్పేసి ఇవన్నీ వాళ్ళు ఎట్లున్నా కూడా మీరేసుకొని మనము వాళ్ళతో అవస్థలు పడాల్సింది లేదు. ఇక్కడ మళ్ళీ కాషన్ ఏమిచ్చారు? మీ సన్మార్గంలో ఉన్నవారి పట్లే మీ బాధ్యత ఉంటుందని మీరు గుర్తుపెట్టుకోండి అంటున్నారు. వాళ్ళు దారి తప్పితే మీరు దారి చూపండి. అయితే తెలిసి కూడా వారు చెడుదారి పడితే విచక్షణను ఉపయోగించండి. వ్యక్తులు మిమ్మల్ని ఉపయోగించుకునే అవకాశాన్ని ఇవ్వొద్దు. అంటే మన మంచితనం అనేది మనకు అదొక బానిసత్వం లాగా మారొద్దు. అదే అంటున్నారు. వ్యక్తులు మిమ్మల్ని ఉపయోగించుకునే అవకాశం ఇతరులకు సాయం చేయడం మీ బాధ్యత అని గుర్తుంచుకోండి. నిజానికి సాయం అనేదేది లేదు. ఈనాడది అరుదైంది కనుక సాయం అనే భావనను మీరు రూపొందించుకున్నారు. తొలినాళ్లలో సాయం బాధ్యతే. సాయమని విడిగా ఏదీ లేదు. తల్లిదండ్రులు, పిల్లలు, స్నేహితులుగా అవసరమైంది చేయటం మీ బాధ్యత. ఇది సహజంగా చేయాల్సింది. ఆలోచించి జాగ్రత్తగా చేసేది కాదు. దురదృష్టవశాత్తు ఈనాడు జనం తీసుకోవటం, ఇవ్వటం వంటి వాటిలో అనూహ్యంగా ప్రవర్తిస్తున్నారు కనుక జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏర్పడుతుంది. అయినా గాని ఇది మానవులందరికీ స్వభావ సిద్ధంగా రావాల్సిన గుణం. ఇక్కడ వీళ్ళు చెప్పేది కంప్లీట్‌గా ఏమంటున్నారు అనంటే, బాధ్యతల కింద మ పిల్లలు, తల్లిదండ్రులు, దాంపత్య భాగస్వామి, ఇంకా ఇతర కుటుంబ సభ్యులు, స్నేహితులు. ఇందులో ఇవన్నీ మన బాధ్యతల కింద చెప్తున్నారు. ఇందులో వీళ్ళ బాధ్యతలు తీసుకునే ముందు వాళ్ళు హ్మ్, సరైన మార్గంలో, సన్మార్గంలో ఉన్నవారి పట్లనే మీ బాధ్యత అనేది ఉండాలి అంటున్నారు. గుర్తుంచుకోండి అనేది కూడా చెప్తున్నారు. ఇంకా వాళ్ళొకవేళ సరైన మార్గంలో లేక వాళ్ళు దారి తప్పితే, వారికి దారి చూపే ప్రయత్నం చెయ్యండి. తెలిసినా కూడా వారు మనం చెప్పిన తర్వాత కూడా వాళ్ళు చెడు దారిలోనే నడుస్తున్నారంటే, అప్పుడు మీ విచక్షణని వాడండి అంటున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు అనంటే, సాయం అనేది లేనే లేదు. కానీ ఈరోజు ఈ ఈ కాలంలో భూమి మీద అది అరుదైపోయింది. ఇంకా ఇచ్చిపుచ్చుకోవడం అనే విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఇచ్చిపుచ్చుకోవడం అంటే ఏంటండి ఇక్కడ? స్నేహితులుగా అవసరమైంది చెయ్యడం మీ బాధ్యత. ఇది సహజంగా చెయ్యాల్సింది. ఆలోచించి జాగ్రత్తగా చేసేది కాదు. దురదృష్టవశాత్తు ఈనాడు జనం తీసుకోవడం, ఇవ్వడం వంటి వాటిలో అనూహ్యంగా ప్రవర్తిస్తున్నారు కనుక జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏర్పడుతుంది. అయినా గాని ఇది మానవులందరికీ స్వభావ సిద్ధంగా రావాల్సిన గుణం. సేవ, సాయం వ్యక్తి బాధ్యతే. కానీ జనానికి ఈ సంగతి తెలీదు కనుక తేడా తేడాగా చూస్తున్నారు. మనుషులు స్వార్థపరులయ్యారు. ఆత్మసత్తలుగా ఇతరులకు సేవ చేసి స్ఫూర్తిని పొందుతాయి.
భూలోకంలోని ఆత్మలకు దైవ నియమాల పట్ల జాగృతిని పెంచడం ఆత్మల యొక్క ధ్యేయం. తిరిగి ఆ ఆత్మలు ఈ జ్ఞానాన్ని ఇతరులకు పంచి తాము కూడా మారుతాయనే ఆశ వారిది. ఇక్కడ సేవా సాయం వ్యక్తి బాధ్యతనే. సేవ చేయడం, సహాయం చేయడం కూడా వ్యక్తి యొక్క బాధ్యతే. కానీ జనానికి ఈ సంగతి తెలీదు కనుక తేడాగా చూస్తున్నారు. అంటే ఒక వ్యక్తి ఏదన్నా చేస్తున్నారంటే అందులో ఏదన్నా లాభం ఉందా? ఏ లాభం లేకుండా వీళ్ళు ఈ పని ఎందుకు చేస్తున్నారు అని వాళ్ళిట్లా తేడాగా చూస్తున్నారు. మనుషులు స్వార్థపరులయ్యారు. ఆత్మసత్తలు ఇతరులకు సేవ చేసి స్ఫూర్తిని పొందుతాయి. భూలోకంలోని ఆత్మలకు దైవ నియమాల పట్ల జాగృతిని పెంచడం ఆత్మసత్తల యొక్క ధ్యేయం. తిరిగి ఆ ఆత్మలు ఈ జ్ఞానాన్ని ఇతరులకు పంచి తాము కూడా మారుతాయనే ఆశ వారిది అంటున్నారు. అయితే ఇంకా ఏమంటున్నారు ఇక్కడ భూలోకంలోని ఆత్మలకు దైవ నియమాల పట్ల జాగృతిని పెంచడం అనేది ఈ ఉన్నత ఆత్మల యొక్క ధ్యేయం. వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఈ జ్ఞానాన్ని ఇతరులకు పంచి తాము కూడా మారుతామని వీళ్ళు ఆశిస్తారు అంటున్నారు. ఉన్నతమైన ఆత్మస్థితిలో ఉన్న వ్యక్తులు. ఇంకా నెక్స్ట్ ప్రశ్న, వ్యక్తి తన ధ్యేయానికి తయారుగా ఉండే మార్గం ఉందా? ప్రశ్న, వ్యక్తి తన ధ్యేయానికి తయారుగా ఉండే మార్గం ఏదైనా ఉందా అనేది ప్రశ్న. సమాధానం, మీరు ఆధ్యాత్మిక మార్గంలో ఉంటే ఇది సహజంగానే జరుగుతుంది. ఇంతకుముందు చెప్పారు కదా, మళ్ళీ అదే చెప్తున్నారు. మన ధ్యేయం తెలియాలంటే ఆధ్యాత్మిక మార్గంలో ఉండాలి. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారికి సహజంగానే ఇది జరుగుతుంది తెలుసుకోవడం. పరీక్ష, శిక్షణ మిమ్మల్ని మీ ధ్యేయం వైపుకు నడిపిస్తాయి. అంటే కష్టాలు, పరీక్ష, శిక్షణ అంటే మనం చెప్పుకున్నాం కదా, కష్టం ద్వారానే మనకు ట్రైనింగ్ అయినా జరుగుతుంది, టెస్ట్ అయినా జరుగుతుంది. ఇవి రెండు మీ ధ్యేయం వైపు మిమ్మల్ని నడిపిస్తాయి. మీరు తయారు కావటానికి సాయం చేస్తాయి. ఉదాహరణకు, మీరు ఆత్మలోకంలో ఉన్నప్పుడు న్యాయం చెయ్యడం మీ ధ్యేయం అనుకున్నారు. భూలోకంలో మీరు పరీక్షకు నిలబడి శిక్షణ పొంది మీ ధ్యేయానికి తయారవుతారు. ఇవి దానిని గుర్తించడానికి మీకు సహాయపడతాయి. ఇక్కడ ఉదాహరణకి ఏం చెప్తున్నారు, ఆత్మలోకంలో ఉన్నప్పుడు ఏమనుకున్నారు మీరు అంటే న్యాయం చేయడం అనేది మీ ధ్యేయం అనుకున్నారు. ఏదైనా జరిగినప్పుడు గతంలో కానీ ఏదైనా మనము ఎదుటి వాళ్ళకి ఏదైనా కష్టం ఇచ్చినా ఏదైనా చేసినా తిరిగి నేను వాళ్ళకి అది ఇచ్చాను కాబట్టి వాళ్ళకు న్యాయం చెయ్యాలి. న్యాయం అంటే ఏమనుకున్నాము, తిరిగి మనం అనుభవించి ఆ పాఠాన్ని, అరే ఇది నేను వాళ్ళకి ఆ కష్టాన్ని ఇచ్చినప్పుడు వాళ్ళు ఎంత బాధపడ్డారో నేను తెలుసుకోవాలి, కాబట్టి నేను ఆ జరిగిన దానికి న్యాయం చెయ్యాలి అని చెప్పేసి ఆత్మలోకంలో ఉన్నప్పుడు అనుకున్నారు. మీ ధ్యేయం అది అని అనుకున్నారు. భూలోకంలోకి వచ్చి మీరు పరీక్షకు నిలబడి, అంటే ఎదుటి వ్యక్తి ఎవరికైతే మనకి కష్టాలు పెడుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ ముందు మనం పరీక్షకు నిలబడి శిక్షణను, ట్రైనింగ్ని వాళ్ళు తిట్టుతున్నప్పుడు, మాటలు అంటున్నప్పుడు ఓపిగ్గా ఉండడం, ఏడ్చో, బాధపడో, కష్టపడో కొన్ని రోజులకు పడి చివరికి అది అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యడం అనేది శిక్షణ. ఇవన్నీ చేయడం అనేది మీ ధ్యేయానికి తయారవుతున్నారు. దేనికి ఇన్ని బాధలు, కష్టాలు వచ్చినప్పుడు అవి మనల్ని ఏం చేస్తున్నాయి, మనల్ని స్ట్రాంగ్గా చేస్తున్నాయి. మనకి ఆ యొక్క పాఠాన్ని నేర్పిస్తున్నాయి. అది మీ ధ్యేయానికి ఈ పరంగా మీరు మీ ధ్యేయానికి తయారవుతారు. ఈ విధంగా ఇవి దానిని గుర్తించడానికి మీకు సహాయపడతాయి. బహుశా పసిబిడ్డగా ఉన్నప్పుడో, కిషోర ప్రాయంలోనో అంటే టీనేజ్‌లో ఉన్నప్పుడో మీకు అన్యాయం జరగవచ్చు. భూలోకంలో ఎంతగా అన్యాయం ఉందో మీరిప్పుడు గుర్తిస్తారు. ఈ పరిస్థితులన్నీ మీకు శిక్షణ కోసం ఎదురవుతాయి. బహుశా పసిబిడ్డగా ఉన్నప్పుడో, మీరు కిషోర ప్రాయంలోనో మీకు అన్యాయం జరిగిందని మీరు అనుకోవచ్చు. భూలోకంలో ఎంతగా అన్యాయం ఉందో మీరప్పుడు మీకు ప్రాబ్లమ్ వచ్చి మనం ఆ సిట్యుయేషన్‌ని ఫేస్ చేస్తున్నప్పుడు గుర్తిస్తారు. గతంలో ఇది జరిగింది అనేది గుర్తిస్తారు. ఈ పరిస్థితులన్నీ మీకు శిక్షణ కోసం ఎదురవుతాయి. మీ పరీక్ష ఇది. ఇక్కడ మీ పరీక్ష ఇది అని చెప్పేసి ఏమంటున్నారు, అహానికి అన్యాయం భరించడం చాలా కష్టం. అహానికి నేనింత అంత అనే నేచర్ ఉన్నప్పుడు అన్యాయాన్ని మనం భరించలేము. అది చాలా కష్టము అంటున్నారు. న్యాయం పొందడానికి అక్రమమైన గాని, అనైతికమైన గాని పద్ధతులను అవలంబిస్తారా? పోలీసు అధికారో, వకీలో
న్యాయమూర్తో అయిన తర్వాత అవినీతి పరులవుతారా? మీరు గనక మీ ఉపచేతనాత్మక మనసును ఉపయోగిస్తే నేర్చుకునే ప్రక్రియగా ఈ ప్రతికూల అనుభవాన్ని భావిస్తారు. నిజాయితీ గల వ్యక్తిగా, శాంతి భద్రతలు కాపాడే వ్యక్తిగా కావాలనుకున్న మీ ధ్యేయానికి ఇది దారి చూపుతుంది. ఇది నేను మళ్ళీ ఒకసారి చదువుతానండి. మీ పరీక్ష ఇది. మీకు శిక్షణ కోసం మీ పరీక్ష ఇది. ఈ భూలోకంలో ఎంతగా అన్యాయం ఉందో మీరిప్పుడు గుర్తిస్తారు. ఈ పరిస్థితులన్నీ మీకు శిక్షణ కోసం ఆహ్, ఎదురవుతాయి. అయితే మీ పరీక్ష ఇది అని అహానికి అన్యాయాన్ని భరించడం కష్టము. న్యాయం పొందటానికి అక్రమమైన గాని, అనైతికమైన గాని పద్ధతులను అవలంబిస్తారా అని ఒక క్వెషన్ మార్క్ ఇచ్చారు. పోలీస్ అధికారో, వకీలో, న్యాయమూర్తో అయిన తర్వాత అవినీతి పరులవుతారా అనేది ఇంకో ప్రశ్న. మీరు గనక అంటే మనల్ని ఈ పొజిషన్‌లో కూర్చోబెట్టి మన ప్రవర్తన ఎట్లా ఉంటుంది అనేది ఇవన్నీ పరీక్షలుగా మనకు ఉంటాయి అంటున్నారు. నా నేను ఆ స్థితిలో ఉన్నా. హ్మ్. ఉండి కూడా మీరు న్యాయాన్ని గట్టిగా పట్టుకొనుంటారా? లేదా అన్యాయమైన మార్గంలో వెళ్తారా? అనైతికమైన మార్గంలో ఆ పద్ధతులను మీరు ఫాలో అవుతారా? ఇవన్నీ మనకు పరీక్షలుగా ఉంటాయి అంటున్నారు. మీరు గనక మీ అంతరంగాన్ని ఉపయోగిస్తే నేర్చుకునే ప్రక్రియగా ఈ ప్రతికూల అనుభవాన్ని భావిస్తారు. నిజాయితీ గల వ్యక్తిగా అంటే కష్టాలొచ్చినప్పుడే మనకు అంతరంగము ఓపెన్ అయి ఉన్నప్పుడు, ప్రతికూల పరిస్థితులలో ఉన్నప్పుడే ఈ మనకొచ్చిన కష్టంలో ఉన్నప్పుడు ఏమనుకుంటాం మనం, నాకిదేదో నేర్చుకోవడానికొచ్చింది. ఈ కష్టం నుంచి నేనేదో నేర్చుకోవాలి అనే ఆలోచన మీకొస్తుంది. ప్రతికూల అనుభవాన్ని మీరు మీ అంతరంగం అనేది మీ అంతరంగం ఉపయోగిస్తే మీరు గనక మీ ఉపచేతనాత్మక మనస్సును ఉపయోగిస్తే నేర్చుకునే ప్రక్రియగా ఈ ప్రతికూల అనుభవాన్ని భావిస్తారు. నిజాయితీ గల వ్యక్తిగా, శాంతి భద్రతలు కాపాడే వ్యక్తిగా కావాలనుకున్న మీ ధ్యేయానికి ఇది దారి చూపుతుంది. నేను ఒక లాయరో, ఒక జడ్జో, ఒక ఒక పోలీస్ ఆఫీసరో ఏదో అవ్వాలనుకున్నాను. అయ్యాను. అయిన తర్వాత నేను ఆ పదవిని దేనికోసం వాడుతున్నా? అన్యాయానికి వాడుతున్నానా? డబ్బు సంపాదనకు వాడుతున్నానా? లేదా నిజాయితీగా ఉంటున్నానా? ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళకు న్యాయం చేయడానికి నా పదవిని నేను వాడుతున్నానా? ఇవన్నీ పరీక్షలుగా ఉంటాయి. నేను సరైన మార్గంలో నడిచినప్పుడు నా ఆత్మ ఎదుగుదల అనేది జరుగుతుంది. నాకున్న పదవిని నేను అన్యాయంగా డబ్బు సంపాదన కోసము వాడాను అంటే ఇంకా మనం కింది స్థాయిలోకి ఆ పరీక్షను ఫెయిల్ అయిపోయినట్టే కిందికి మనం పడిపోతాము. అయితే మీ ధ్యేయాన్ని బట్టి పరీక్షలు, శిక్షణలో తీవ్రత అనేది ఉంటుంది. దానిని సాధించడానికి కావలసిన అర్హతలు, ఆత్మ లక్షణాలపై ఇవి ఆధారపడి ఉంటాయి. అహాన్ని చంపడమే ఈ పరీక్షలు. శిక్షణలో ఉంటుంది. శిక్షణలో ఉన్న కష్టాలలో ఉన్న ముఖ్య ఉద్దేశ్యం ఏంటిది అంటే అహంకారాన్ని చంపడం. ఎందుకంటే అహం మీపై ఆధిపత్యం చెలాయిస్తుంటే ఆత్మకు శిక్షణ ఇవ్వడం అనేది కుదరదు. కాబట్టి ఒక పంజాలాగా ఒక ఏదో ఒక చెంపపెట్టులాగా కష్టమొచ్చి కూర్చుంటుంది. ఆ కష్టం మనల్నెప్పుడూ తక్కువ చేస్తూ మాటలనేలాగా, బాధలు పడేలాగా, మనల్ని కించపరిచేలాగా ఉండే పరిస్థితులు మనకు ముందుకొస్తాయి. ఎందుకు అంటే ఎంతసేపు నేను గొప్ప, నేనిది చేశా, నేనది చేశా ఇదంతా అహంకారం అండి. మనం ఇట్లాంటి ఆలోచనలలో ఉన్నాము అనంటే ఇట్లాంటియి పదే పదే మన లైఫ్‌లోకొస్తూ ఉంటాయి. ఆ అహంకారం పైన ఆధిపత్యం చెలాయించి మీ ఆత్మకు శిక్షణనివ్వడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే మీ అహంకారము మీపై ఆధిపత్యం చెలాయిస్తుంటే ఆత్మకు శిక్షణ ఇవ్వడం అనేది కుదరదు కాబట్టి ఇట్లాంటి సందర్భాలను మీ లైఫ్‌లోకి వస్తాయి అంటున్నారు. ఆధ్యాత్మిక శిక్షణ పొందుతున్నప్పుడు ఇది మరింత ఉన్నత ప్రయోజనాన్ని నేర్చుకొనటానికి జరుగుతుందని గుర్తుంచుకోండి. ఆధ్యాత్మిక శిక్షణ పొందుతున్నప్పుడు మరింత ఉన్నత ప్రయోజనాన్ని చి నిర నిర నేర్చుకొనడానికి ఈ జరుగుతుందని గుర్తుంచుకొనడం మొదటి అడుగు. దేనికోసం శిక్షణ పొందుతున్నారో అర్థం చేసుకోండి. కష్టమొచ్చింది అనంటే మనం మొదటగా ఇదేదో నాకు నేర్పించడానికొచ్చింది అనే ఆలోచన మనకు రావాలి. అప్పుడు మనము నేను దేనికోసం శిక్షణ పొందుతున్నాననేది మీరు అర్థం చేసుకోండి. మీరున్న క్లిష్ట పరిస్థితిని విశ్లేషించుకోండి.
మిమ్మల్ని వ్యతిరేకంగాను అదుపు తప్పేలా చేస్తున్న బలహీనత ఏంటి అనేది మీరు నిర్ధారించుకోండి. సానుకూలంగా పరిస్థితి నుంచి బయటపడేలా పని చేయనివ్వకుండా మీకు అడ్డుపడుతున్నదేంటో ప్రశ్నించుకోండి. అదే మీ బలహీనత. మనకు ఈ కష్టమొచ్చినప్పుడు ఏదైతే దేనికోసమైతే నేను శిక్షణ పొందుతున్నానో మీరు మొదటిగా అర్థం చేసుకొని, ఈ క్లిష్ట పరిస్థితిని విశ్లేషించుకోండి. మిమ్మల్ని వ్యతిరేకంగాను, మిమ్మల్ని మీరు అదుపు తప్పేలా చేస్తున్న బలహీనత ఏంటి మీలో ఉందో మీరు దాన్ని నిర్ధారించుకోండి అంటున్నారు. సానుకూలంగా పరిస్థితి నుంచి బయటపడేలాగా పని చెయ్య పని చెయ్యనివ్వకుండా ఏదైతే మీకు అడ్డుపడుతుందో ప్రశ్నించుకోండి. ఒక సమస్యొచ్చింది అంటే సానుకూలంగా ఎట్లాంటి ఘర్షణ లేకుండా బయటపడకుండా ఏదడ్డుపడుతుంది అనేది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, చెక్ చేసుకోండి. మీకు గనక ఏదైతే అడ్డుపడుతుందని మీరు గుర్తించారో అదే మీ బలహీనత అంటున్నారు. ఆ విషయంలో మీ ఆత్మకు శిక్షణ కావాలి. ఆ పాఠమే మీరు నేర్చుకోవాలి. ఈ విషయంలో మీకు పరీక్ష అనేది ఉంటుంది అంటున్నారు. ఇంకో విషయం కూడా భూలోకంలోని ప్రతి మనిషి పరీక్షింపబడతాడు. ఇది అంటే ముందే చెప్పారు గదా! ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదిక్కడ. భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కరి లోపల లోపాలుంటాయనే చెప్తున్నారు. అయితే భూలోకంలో ప్రతి మనిషికి పరీక్షలు ఉంటాయి. ఎవ్వరు పర్ఫెక్ట్ కాదు కాబట్టి ప్రతి ఒక్కరికి వారి వారి స్థాయిలో వారికుండే కష్టాలు గానీ, పరీక్షలు గానీ జరుగుతూనే ఉంటాయి. ఇది విశ్వాస పరీక్ష. మీ అత్యున్నత పరీక్ష. ఈ విశ్వాస పరీక్ష దేవుడిపై మీ నమ్మకానికి సంబంధించింది. అంటే చూడండి ఒక్కోసారి మనము దేవుడి పైన నమ్మకం కూడా నిజంగా ఉందా? ఇది జరిగినప్పుడు మీరు దేవుని పైనున్న విశ్వాసాన్ని అట్లానే ఉంటుందా? చెరిగిపోతుందా? అనే పరీక్షలు కూడా జరుగుతాయి. దేవుడిని మీరు చూడకపోయినా ఆయనను విశ్వసించేంత వినయము, నమ్మకము మీకున్నాయా? అని ఒక క్వెషన్ మార్క్ ఇచ్చారు. మీరు గనక ఈ పరీక్షలో తప్పితే ఆధ్యాత్మిక ప్రయాణం అనేది ఉండనే ఉండదు. ఇదే మీ అత్యున్నత పరీక్ష అంటున్నారు. ఇది విశ్వాస పరీక్ష, మీ అత్యున్నత పరీక్ష. దేవుడి పైన మీకున్న నమ్మకానికి సంబంధించింది. అయితే మీరు గనక ఈ పరీక్షలో తప్పితే ఆధ్యాత్మిక ప్రయాణం అనేది ఉండదు. భూలోకంలో దేవుడిని నమ్మిన మనుషులున్నారు కానీ ఏది సరైందో దానినే చేస్తారు. దేవుణ్ణి నమ్ముతామని చెప్పి, ఆయన పేరున ఇతరులకు మీకు హాని చేసుకొనడం కన్నా ఇది చాలా మేలు. ఈ ఈ ఇట్లా ఏమంటున్నారు? దేవుణ్ణి నమ్ముతామని చెప్పి, ఆయన పేరు మీద ఇతరులకు మీకు హాని చేసుకొనడం కన్నా, ఈ దేవుడిని నేను నమ్మను అని అనడం మేలు. ఇదే మీకు మేలు అంటున్నారు. దేవుడిని నమ్మకపోవడం అంటే, విశ్వాస పరీక్ష అనే పెద్ద పరీక్షలో తప్పినట్టేనని తెలుసుకోండి. చాలామంది దేవుడు తమకు కనిపించి లేదా ఉన్నానని తన అస్తిత్వానికి రుజువు చూపిస్తే నమ్ముతామని అంటారు. కానీ ఇది పరీక్ష. అందుకనే మీ అంతరంగం ఆత్మలోక స్మృతులను భౌతిక మనసుకు తెలియనివ్వదు. అంటే నేను దేవుణ్ణి చూడకపోయినా కూడా దేవుడున్నాడని నేను నమ్ముతానా లేదా అనేది పరీక్ష మనకు. ఇంకా ఆ పరీక్షలో కూడా నేనేమనుకుంటున్నా నాకు ఆయన ఉన్నాడని ఏదన్నా ప్రూఫు, ఏదన్నా కనిపిస్తే, ఏదన్నా ఇది జరిగితే నేను నమ్ముతా అని అనుకుంటున్నాము అనంటే అక్కడ మనకు నమ్మకం లేనట్టే. అయితే అందుకే మీ ఆత్మలోకంలో ఉన్న మీ మెమోరీస్ అన్నీ మీకెందుకు గుర్తు లేకుండా చేశారు అనంటే, ఇట్లాంటి పరీక్షలు జరుగుతున్నప్పుడు మీకంతా గుర్తుంటే మీరు ఆ పరీక్షలో ఇంకా ఏముండదు. అంతా మనకు గుర్తుండిపోయినప్పుడు. కాబట్టి మరుపు అనేది తీసుకొచ్చి అప్పుడు కూడా ఆ స్థితిలో ఉండి కూడా నేను దేవుడి పైన నాకు కష్టం ఉన్నా కూడా నేను దేవుణ్ణి నమ్ముతాను అని మనం అనుకున్నాము అంటే మనము ఆ పరీక్షలో మనం పాస్ అయినట్టే. అయితే ఇంకేమంటున్నారు అంటే విశ్వాస పరీక్ష పాస్ అవ్వటానికి భౌతిక మనస్సు కన్నా మీ అంతరంగ మనస్సుకు మీరు ప్రాధాన్యం ఇవ్వాలి. ఉపచేతనాత్మక మనస్సును తెరవగానే దేవుడున్నాడని మీకు తెలుస్తుంది. ఎందుకంటే, మీ ఉపచేతనాత్మక మనసు అంటే మీ అంతరంగానికి దేవుడున్నాడని తెలుసు. మీ భౌతిక మనస్సుకే ఎప్పుడు రుజువులు కావాలి. మీరు కేవలం భౌతిక మనస్సునే పెంచుకుంటే విశ్వాస పరీక్షను తప్పుతారు. అంతరంగం అనేది ఎట్లా ఓపెన్ అయితాయిది అనేది కూడా చెప్పారు. మన ఆధ్యాత్మికంగా ఆ అంతరంగం నుంచొచ్చే మాటలు వినడము,
ఇంకా మనము ఆధ్యాత్మికంగా అంటే ఆలోచనలు లేని స్థితిలో ఉన్నప్పుడు, ధ్యానం చేస్తున్నప్పుడు, ఇట్లాంటి స్థితిలో ఉన్నప్పుడు ఎప్పుడైనా అంతరంగం అనేది ఓపెన్ అయ్యి ఉంటుంది అంటున్నారు. ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు కూడా మనకు కష్టాలొస్తున్నాయి అంటే వాళ్ళ అంతరంగము తెరుచుకొనుంది అని కూడా అనుకోవచ్చు అన్నారు. అయితే మీరు కేవలం భౌతిక మనస్సునే పెంచుకుంటే మాత్రం విశ్వాస పరీక్షను తప్పుతారు. మీ బలహీనతలే మీ దురాకర్షణలు. మీ బలహీనతలను పరీక్షించడం జరుగుతుందని గుర్తుంచండి. దురాకర్షణలు అనగా అంటే మనకు పరీక్షలెప్పుడు మన బలహీనతలను వాటిని గుర్తించడానికే మనకు పరీక్షలొస్తాయి అంటున్నారు. కష్టం వచ్చినప్పుడల్లా మన బలహీనతలను మనం గుర్తించడం కోసం వస్తాయి అంటున్నారు. దురాకర్షణలు అనగానే చాలామంది సెక్సు, మత్తు మందులు, ఆహారం, మద్యం, డబ్బు మొదలైనవే దురాకర్షణలని అనుకుంటారు. ఇవి ఖచ్చితంగా దురాకర్షణలే. కానీ దురాకర్షణలు మరో స్థాయిలో కూడా ఉంటాయి. ఏంటి అవి? గర్వం, సందేహించడం, కోపం, ప్రతీకారం, ఈర్ష్య మొదలైనవి కూడా దురాకర్షణలే. ఇవి మీ వ్యతిరేక ఆత్మ లక్షణాలు. ఇవి ఈ మన ఆత్మ యొక్క వ్యతిరేక లక్షణాలు. దైవ నిర్దేశిత సన్మార్గానికి దూరం చేసేదేదైనా సరే దురాకర్షణనే. నిరంతరం మిమ్మల్ని ఈ విషయాలలో పరీక్షించి, శిక్షణనిచ్చి, మీ తప్పులను మీరు తెలుసుకునేలా చేయడం జరుగుతుంది. నిరంతరం మిమ్మల్ని మీరు నిజాయితీగా, ధైర్యంగా తరచి చూసుకోండి. మీ లోపాలను అంగీకరించే ధైర్యం కలిగి ఉండండి. తప్పేమిటో తెలియకపోతే దానినెలా మీరు సరిచేసుకుంటారు? అదే సమస్య. అసలు నా లోపల ఇదుంది అనే నేను గుర్తించే స్థితిలో లేకపోతే నేనెక్కడ మార్చుకోగలుగుతాను? అదే చెప్తున్నారు. అసలు లోపాలను అంగీకరించే ధైర్యం కలిగి ఉండండి. తప్పేమిటో మీకు తెలియకపోతే అసలు మీరెట్లా సరిచేసుకోగలుగుతారు అని ఒక క్వెషన్ మార్క్ ఇచ్చారు. అంతేకాక తప్పుని నియంత్రించడం గురించి మాత్రమే ఆలోచించకండి. దానిని మరో ఉన్నత స్వభావం కలదానిని అలవర్చుకొనడం ద్వారా వదలండి. అంటే చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నారు? తప్పుని నియంత్రించడం గురించి మాత్రమే ఆలోచించకండి. ఒక తప్పు నా లోపల ఈ గుణం ఉంది. నేను దాన్ని ఇట్లా కంట్రోల్ చేయాలి, దాన్ని ఇట్లా రాకుండా కాదు. అట్లా అది మాత్రమే ఆలోచించకండి. గుర్తించారు. దాని తర్వాత దాని ప్లేస్‌లో దానికి ఆపోజిట్ ఏంటి? ఇప్పుడు వ్యతిరేక ఆత్మ యొక్క వ్యతిరేక లక్షణాలు గర్వం, సందేహం, కోపం, ప్రతీకారం ఇవన్నీ చెప్పారు. ఈ ఈ ప్రతి దానికి దీనికి వ్యతిరేకమైన గుణం ఏంటి? మంచి గుణం. ఇక్కడ సందేహము అనేది వ్యతిరేక లక్షణం కింద చెప్పారు. సందేహానికి దానికున్న మంచి పాజిటివ్ లక్షణం ఏంటిది? నమ్మకంగా ఉండడం. ఇక్కడ అదే చెప్తున్నారు. దానిని మరో ఉన్నతమైన స్వభావం కలదానిని ఆ ప్లేస్‌లో రీప్లేస్ చేయండి. అలవర్చుకొనడం ద్వారా వదలండి. ఇప్పుడు ప్రతి దాన్ని నేను సందేహించే గుణం నాకుందనుకోండి. నాకిప్పుడు ఆ వెంబటే మొదటగా ఏదన్నా కనిపించిన వెంబటే, ఏదన్నా జరిగిన వెంబటే సందేహం అనేది వెంబటే వచ్చేస్తుంది న్యాచురల్‌గా. ఆ ప్లేస్‌లో నేను పనిగా తీసుకొచ్చుకొని నేనెందుకు సందేహించాలి? ఇట్లా కూడా జరుగుండొచ్చు కదా! ఇట్లా కూడా అవును అయ్యుండొచ్చు కదా! అని దాన్ని నమ్మేలాగా మనము మన ఆలోచనను పెట్టుకోవాలి. ప్రతిసారి ఒక నెగెటివ్ థాట్ రాంగానే, నెగెటివ్‌గా మనం ప్రవర్తించగానే అక్కడ పాజిటివ్‌ని మనము ఇంప్లిమెంట్ చేయాలి. తీసుకొచ్చి పెట్టాలి. అట్లా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి అంటున్నారు. మీకు గర్వం ఉంటే దానిని నియంత్రించుకొనడమే కాదు, వినయాన్ని అలవర్చుకోండి. మీలో ఉన్న మంచిని ఒక్కసారిగా ఏది మార్పు రాదు. చిన్నగా చిన్నగా మనము అలవాటు చేసుకుంటూ రావాలి. ప్రాక్టీస్ చేస్తూ రావాలి. పడుతూ లేస్తూ కూడా ఒకసారి పడతాం, ఒకసారి లేస్తాం. ఇంప్లిమెంటేషన్ చేస్తూనే ఉండాలి. ఒక్కసారిగా ఏదో ప్రయత్నం చేసి ఒకేసారి మార్పు రావాలని మాత్రం మనము కోరుకోవద్దు. డిసప్పాయింట్ అయితాం. మీలో ఉన్న మంచిని కూడా గుర్తించండి. ఇక్కడ గర్వం అనేది ఉంటే ఆ ప్లేస్‌లో వినయాన్ని అలవర్చుకోండి అంటున్నారు. అట్లా మీలో ఉన్న మంచిని కూడా మీరు గుర్తించాలి. ప్రతి ఒక్కరు పర్ఫెక్ట్ ఎవ్వరు కాదు కాబట్టి, ప్రతి ఒక్కరి లోపల మంచి, చెడు 2 ఉంటాయి. అట్లాంటప్పుడు అయ్యో! నా లోపల ఈ గుణం ఉంది అని చెప్పేసి నేను చాలా తక్కువ అనే భావన కలిగినప్పుడల్లా, మన లోపలున్న మంచి ఏదైతే ఉందో దాన్ని గుర్తించండి. అప్పుడు బ్యాలెన్స్ అయితారు అంటున్నారు. స్వయం విలువ, స్వయం ప్రేమ అంటే తమ ఆత్మను తాము ప్రేమించి గౌరవించుకొనడం. ఇక్కడ స్వయం సెల్ఫ్ లవ్, స్వయం విలువ, సెల్ఫ్ స్వయం ప్రేమ అంటే
తమ ఆత్మను తాము ప్రేమించి గౌరవించుకోవడం. నా లోపల ఈ లక్షణం ఉందన్నంత మాత్రాన నేనేం చెడుదాన్ని కాదు. నేనేదో మహా ఘోరమైన తప్పులు చేసిన వ్యక్తినేం కాదు. మనల్ని మనం ఎప్పుడూ మన పట్ల మనము గౌరవం అనేది కలిగి ఉండాలి. మన పట్ల మనకెప్పుడు సెల్ఫ్ లవ్ అనేది ఉండాలి. అందుకే ఈ గుణం ఉంది అన్నప్పుడల్లా నాకు నేను తక్కువ అనే భావన కలిగినప్పుడల్లా నా లోపలున్న మంచి లక్షణాన్ని నేను ముందుకు తెచ్చుకోవాలి. దాన్ని గుర్తించండి అంటున్నారు. ఇది చాలా ముఖ్యం. మీ బలాలను ఉపయోగించండి. మీ బలహీనతలను మిమ్మల్ని ఉపయోగించుకోకుండా చూసుకోండి అంటున్నారు. మీలో ఉన్న వ్యతిరేక లక్షణాలను పోగొట్టుకొనడానికి మీలోని మంచిని, సానుకూల లక్షణాలను మీరు ఉపయోగించుకోవాలి. వ్యతిరేకమైన లక్షణాలను పోగొట్టుకోవాలంటే మన లోపల ఉన్న మంచి లక్షణాలను మీరు ఉపయోగించి ఆ ప్లేస్‌లో పెట్టండి అంటున్నారు. దీన్ని ఇక్కడికి వాటికి ఆపుదామండి. నెక్స్ట్ ఇంకో చాప్టర్ స్టార్ట్ అవుతుంది. మనం అది నెక్స్ట్ చదువుకుందాం.